నమస్కారం. ఈరోజు మనం స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అంటే ఏమిటి? దాని గమ్యం ఏమిటి? గమ్యం చేరుకునే వ్యక్తి ఎలా ఉంటాడు? ఈ విషయాలు తెలుసుకుందాం మనం. ఆధ్యాత్మికత అంటే దైవ చింతన, దైవ భీతి, దేవాలయాలు నిర్మించటం, దేవాలయాలు సందర్శించటం, భగవన్నామ స్మరణలో గడపటం కాదు. ఆధ్యాత్మికత అంటే సత్యాన్వేషణ. సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నమే ఆధ్యాత్మికత. సత్యాన్ని తెలుసుకోవటమే జ్ఞానము. జ్ఞానమున్న వ్యక్తే జ్ఞాని. ఇప్పుడు ఏ సత్యం? సత్యం అంటే ఏ సత్యం తెలుసుకోవాలి మనం? దేవుడు ఉన్నాడా? లేడా? ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది? ఈ సృష్టి ఎలా సాగుతుంది? ఎలా అంతం అవుతుంది? ఇవి కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు, ఇప్పటి వరకు కూడా ఎవ్వరికీ ఈ విషయాలు స్పష్టంగా తెలియదు. తెలుసుకోలేకపోయారు. మన వల్ల కూడా అవుతుందని నేను అనుకోవటం లేదు. సో, మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి? జీవిత సత్యం. జీవిత సత్యం అంటే మనలో ఉన్న కామ, క్రోధ, మదమాత్సర్యాలకు, రాగద్వేషాలకు, మన బలహీనతలకు, మన వైఫల్యాలకు కారణం ఏంటి? వాటి వెనక ఉన్న సత్యం ఏమిటి? ఇది తెలుసుకుంటే చాలు మనం. ఒక్కసారి మనం మన యొక్క ఈ బలహీనతలన్నిటికీ కారణం తెలుసుకునే ప్రయత్నంలో వాటన్నిటికి కారణం మనమే అని తెలుస్తుంది. మనమే అని తెలిసినప్పుడు మనలో ఉన్న లోటుపాట్లను, బలహీనతలను దూరం చేసుకుంటూ ఒక మెచ్యూర్డ్ పర్సన్‌గా మనం ఎదుగుతాము. అదే జ్ఞానం. మన గురించి మనం తెలుసుకునే జ్ఞానమే మనకు కావాల్సింది. సత్యాన్ని తెలుసుకోవటమే జ్ఞానం. ఒక్కసారి మన గురించి మనం తెలుసుకొని మనలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకుంటూ ఒక మంచి వ్యక్తిగా మారిన రోజు ఎదుటివారి పట్ల మనకు ప్రేమ పెరుగుతుంది. వారిని చూసే దృష్టి కోణం మారుతుంది. మనకి ఈ జ్ఞానం చాలు మనకి. సో, అంటే ఏంటంటే ఆధ్యాత్మికత అంటే సత్యాన్వేషణ. సత్యాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పొందటమే జ్ఞాని లక్షణం. అలా జ్ఞానిగా మారటమే ఆధ్యాత్మికత యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మనకి తెలిసినంత వరకు ఈ శ్రీకృష్ణ పరమాత్మ గీతను బోధించిన అర్జునుడికి గీతను బోధించిన శ్రీకృష్ణ పరమాత్ముడు తొలి గురువైతే, బోధి వృక్షం ద్వారా జ్ఞానోదయం పొందిన గౌతమ బుద్ధుడు మరి గురువు. సో, వీరి బోధనలు పాటిద్దాము. సత్యాన్ని తెలుసుకుందాము. జ్ఞానిగా మారుదాము. మన దుఃఖాలను దూరం చేసుకుందాం. ఇదే ఆధ్యాత్మికత అంటే. థ్యాంక్ యూ.